హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే రెండో టెస్టుకు సంబంధించి బీసీసీఐ అయితే భారత్ జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లకైతే భారీ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మా బీసీసీఐ ప్రకటించిన జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తో మా టీమిండియా తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే జరిగింది. తొలి టెస్ట్లో మా టీమిండియా వచ్చేసరికి 280 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. దీంతో రెండు సిరీస్లో భాగంగా టీమిండియా 1-0తోనే అయితే ఆధిక్యంలోకి అయితే దూసుకుపోవడం జరిగింది. తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయంలో వచ్చేసరికి టీమిండియా సమిష్టి ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ టెస్ట్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కనబరిస్తే టీమిండియా సెకండ్ టెస్ట్ కూడా గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే సెకండ్ టెస్ట్కు సంబంధించి బీసీసీఐ మాత్రం అయితే కొద్దిసేపటి క్రితమే జట్టును అయితే ప్రకటించడం జరిగింది. మొన్న వచ్చేసరికి ఒక టెస్టుకు మాత్రమే బీసీసీఐ అయితే జట్టును అయితే ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మరి బీసీసీఐ మరోసారి అయితే సెకండ్ టెస్ట్కు సంబంధించి జట్టును అయితే ప్రకటించడం జరిగింది. జట్టులో చూస్తే మాత్రమైతే చాలా మంది ప్లేయర్లకైతే ఛాయిస్ దొరుకుతుందని అయితే అందరూ అనుకున్నారు. మొదటి టెస్టు ప్రకటించిన టైంలో మన బీసీసీఐ అధికారులు మాత్రమైతే డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ప్లేయర్లకు మాత్రమైతే సెకండ్ టెస్ట్లో ఛాయిస్ దొరికే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని జట్టును అనౌన్స్మెంట్ ఉంటుందని అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే బీసీసీఐ మాత్రమైతే అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది. తొలి టెస్ట్లో ఏ జట్టును ప్రకటించిందో బీసీసీఐ మాత్రమైతే సెకండ్ టెస్ట్లో కూడా సేమ్ అదే ప్లేయర్లో మాత్రమే ప్రకటించడం జరిగింది. ఎవరిని జట్టులో యాడ్ చేయడం కానీ జట్టు నుంచి తీసేయడం కానీ అయితే జరగలేదు. టెస్ట్లో ఏ విధంగా ఉందో స్క్వాడ్ సెకండ్ టెస్ట్లో కూడా అదే విధంగా అయితే కొనసాగించడం జరిగింది. ఓవరాల్గా బీసీసీఐ ప్రకటించిన సెకండ్ టెస్ట్లో చూసుకుంటే మాత్రమైతే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ బ్యాటింగ్ కేటగిరీలో అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ను ఆల్రౌండర్ కేటగిరీలో అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా, ఎస్ దయాల్ను పేస్ విభాగంలో అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ని అయితే ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే తొలి టెస్ట్ ఏ విధంగా ఉందో అదే జట్టును అయితే ప్రకటించడం జరిగింది. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి కాన్పూర్ వేదికగా అక్టోబర్ 27 నుంచి అయితే సెకండ్ టెస్ట్ అయితే ప్రారంభమవుతుంది. మరి ఫస్ట్ టెస్టులోనే మన టీమిండియా సమిష్ట ప్రదర్శనతోనైతే దూసుకురావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ టెస్ట్లో కూడా ఇదే ఆట తీరుని కనబరుస్తే మాత్రమైతే విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మా టీమిండియా అగ్రస్థానంలో అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతుంది. రెండు టెస్టులు గెలవడంతోనే టాప్ పొజిషన్ అయితే మరింత పదిలం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చూద్దాం సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా సెకండ్ టెస్ట్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందని అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.